హాయ్ అండి, నమస్తే. హిందువులు ఎంతో ప్రత్యేకమైన పండుగ విజయదశమి. దుర్గమ్మ వారు 9 రోజులు మహిషాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి 10వ రోజున అంటే విజయదశమి రోజున విజయం సాధించిన కారణంగా, మనం చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా విజయదశమి పండుగను జరుపుకుంటాము. విజయదశమిని దసరా అని కూడా అంటారు. అయితే 2024 అక్టోబర్ 12 దసరా పండుగ. ఈరోజు శనివారం వచ్చిందండి. దశమి తిథి మరియు శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే మనం దసరా పండుగను చేసుకుంటాము. అందుకని దశమి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2024 అక్టోబర్ 12 శనివారం తెల్లవారి 5:38 నుండి అక్టోబర్ 13 ఆదివారం తెల్లవారుజామున 4:11 వరకు ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఉందో చూద్దాము. శ్రవణ నక్షత్రం 2024 అక్టోబర్ శుక్రవారం రాత్రి 1:26 నుండి అక్టోబర్ 12 రాత్రి 12:45 వరకు ఉంటుంది. అయితే మనం 12వ తారీఖున దసరా పండుగ జరుపుకుంటాము. పూజా సమయం వచ్చేసరికి 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 7:29 నుండి 9 గంటల లోపు మనం పూజ చేసుకుంటే మంచిదండి. ఒకవేళ ఈ సమయంలో కుదరదు పూజించడం అనుకున్న వాళ్ళు, అవ్వలేదు అనుకునే వాళ్ళు మళ్ళా ఉదయం 10:31 నుండి 1:30 వరకు మనకి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈరోజే అందరూ కూడా ఆయుధ పూజ కూడా చేస్తారండి. అంటే వాహనాలకి పూజ చేస్తారండి. ఈరోజు వాహనాలని పూజించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు కాపాడుతారు అని, మనకి ఎటువంటి కీడు జరగకుండా అమ్మ కాపాడుతుందని నమ్ముకుంటారు. అయితే ఈరోజు ఆయుధ పూజ చేయడానికి శుభ సమయం వచ్చేసరికి 2024 అక్టోబర్ 12 ఉదయం 11 గంటల నుండి 11:23 వరకు ఉంది. మళ్ళీ ఒకవేళ కుదరకపోతే మధ్యాహ్నం 12:57 నుండి 1:20 లోపు మనం ఈ పూజను చేసుకోవాలి. ఈ విజయదశమి రోజున శమివృక్ష పూజ చేస్తారండి. ఇది సాయంత్రం చేస్తారు. ఈ శమివృక్ష పూజ ఎందుకు చేస్తారు అంటే, శమివృక్షం అంటే ఏంటి కాదు, జమ్మి చెట్టు. జమ్మి చెట్టులోని అమ్మవారు కొలువై ఉంటారు అని నమ్ముతారు. అపరాజితాదేవి అమ్మవారు కొలువై ఉంటారు అని నమ్ముతారు. అందువల్ల ఈరోజు ఎవరైతే సాయంత్ర సమయంలో జమ్మి చెట్టుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి విజయప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అందుకని తప్పకుండా అందరూ కూడా శమివృక్ష పూజ లేదా జమ్మి చెట్టు పూజ చేస్తారు. అపరాజితాదేవి పూజ లేదా శమివృక్ష పూజ, జమ్మి చెట్టు పూజ సమయాలు వచ్చేసరికి 2024 అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనం ఈ పూజను నిర్వహించుకోవచ్చు. విజయదశమి రోజున ఏ ముహూర్తము చూడకుండా కొత్త పనులు ఏవైనా సరే, మనం వాహనాలు కావచ్చు, ఏదైనా కొత్తగా అప్లై చేయడం కానీ ఏ పనైనా సరే మనం మొదలు పెట్టుకోవచ్చు. ఈరోజు ఏమి మొదలు పెట్టినా సరే అది విజయం సాధిస్తుంది అని నమ్ముతారు. కొత్తగా ఏమి ప్రారంభించినా ఈ రోజున నిరభ్యంతరంగా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. అందుకే ఎంతటి విజయవంతమైన రోజంతా. అయితే ఇక కొంతమందికి అయితే పనులు చేయడానికి ఏదైనా మంచి ముహూర్తం ఉందా అని అడుగుతూ ఉంటారు. కొత్త పనులు స్టార్ట్ చేయడానికి టైం ఏమైనా ఉందా అంటే, అది మనకి విజయ ముహూర్తం సమయం అని ఉంటుంది. ఆ సమయంలో ఏ పని మొదలుపెట్టినా సరే తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్ముతారు. చాలా వరకు ఈ సమయంలోనే అందరూ పనులు స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడో చూద్దాం. సమయం 2024 అక్టోబర్ 12 శనివారం మధ్యాహ్నం 1:43 నుండి మధ్యాహ్నం 2:30 వరకు ఈ ముహూర్తం అయితే ఉంటుంది. ఈ సమయంలో ఏది మొదలు పెట్టినా సరే మీరు కొత్తవి తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు అనుకున్న దానికి రీచ్ అవుతారు. ఇక ఈరోజు మాంసాహారం చాలామంది విజయదశమి రోజు తీసుకుంటూ ఉంటారు కదండి. అయితే విజయదశమి రోజు మనకి ఈ సంవత్సరం అయితే విజయదశమి శనివారం వచ్చింది. అందులోనూ మనకి 9వ రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని కదపం కదా, అందుకని మనం మాంసాహారం శనివారం కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ డే అంటే 13 ఆదివారం, ఈ
ఈరోజు ఎవరైనా సరే మాంసాహారం తీసుకోవచ్చు అన్నమాట, మాంసాహారం తినేవాళ్ళు. ఇక ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే పాలపిట్టని దర్శించుకుంటే చాలా మంచిది, చాలా శుభసూచకం. ఎవరికైతే దశమి రోజు పాలపిట్ట దర్శించుకుంటారో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఒకవేళ దర్శించుకుంటే మాత్రం మీరు చాలా మంచిది. చూశారు కదండి, ఈరోజైతే మనం దసరా ఎప్పుడు వచ్చింది, శమీవృక్ష పూజ, అదేవిధంగా పూజా సమయాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ముందుగానే నేను నవరాత్రుల వీడియో అయితే పెట్టాను. అమ్మవారి అలంకరణలు, పూజా సమయాలు అన్నీ కూడా డీటెయిల్గా చేశాను. డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను, తప్పకుండా కావాలి అనుకున్న వాళ్ళు వాచ్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ముందుగానే. Thanks for watching this video.